యశోద ఆసుపత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. ప్రాణాపాయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి పునర్జన్మించారు. అరుదైన ఎముక మధ్య వ్యాధితో పోరాడుతున్న 10 నెలల చిన్నారికి విజయవంతంగా సర్జరీ చేశారు. తీవ్ర అనారోగ్య పరిస్థితితో ఇబ్బంది పడుతున్న చిన్నారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎముక మధ్య వ్యాధిని గుర్తించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారడంతో వెంటనే ప్రత్యేక వైద్య చికిత్స ప్రణాళిక రూపొందించారు. హెమటాలజీ, పీడియాట్రిక్ విభాగాల వైద్యుల సమన్వయంతో ఆధునిక వైద్య పద్ధతులను అనుసరించి చికిత్స చేపట్టి చిన్నారికి అవసరమైన సంరక్షణ అందించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యంగా స్పష్టమైన పెరుగుదల ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారిలో ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం చిన్నారి సాధారణ స్థితికి చేరుకుని కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. తమ చిన్నారిని కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అరుదైన క్లిష్టమైన వ్యాధుల చికిత్సలో యశోద ఆసుపత్రులు ముందంజలో ఉన్నాయని ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు ఆధునిక సాంకేతిక సదుపాయాలతో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని వారు చెప్పారు. మన దగ్గరికి వచ్చాడు, నవంబర్ లో వచ్చారనమాట, విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, మోషన్ లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా అది బోన్ మ్యారో టెస్ట్ చేసాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే అందులో కంజెనిటల్ ఏ మెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపెనియా అనే ఒక రేర్ కండిషన్ విచ్ ఈస్ సీన్ ఇన్ 1 million పాపులేషన్ అనమాట. 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి మనం ట్రీట్మెంట్ జెనెటిక్ గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. ఇది తనకు వచ్చిన దానివల్ల ఈజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్ లో కానీ గట్ లో కానీ బ్లీడ్ అయ్యి విత్ ఇన్ 1 or 2 months లో ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఫాదర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ డోనర్ గా. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్. సో ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అని ఉంటది. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్ అనమాట. అంటే తన జీన్స్ ని, బాబు జీన్స్ ని లెక్క పెడితే మ్యాచ్ చేస్తే అందులో హాఫ్ మ్యాచే ఉంటది అనమాట. సో 6/12 మ్యాచ్ అయ్యాడు. సో ఆయన తీసుకొని మనము స్టెమ్ సెల్స్ ఆయన దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని బాబుకి ఎక్కించడం జరిగింది.